రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడ్స్ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారి గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి ఎయిడ్స్ పరీక్షల నిర్ధారణ, వైద్య సాయం కోసం ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ మొబైల్ అంబులెన్స్లను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో సమకూర్చిన ఈ వాహనాలను ప్రస్తుతం ప్రతి జిల్లాకు 1 చొప్పున కేటాయించారు. ఐసీటీసీ వాహనాల్లో నిర్వహించే పరీక్షల గురించి చెప్తున్న వైద్య సిబ్బందితో మా ప్రతినిధి ముఖాముఖి. ఎయిడ్స్ని నియంత్రించేందుకు, ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపడుతూ ఉంది. దాంతోపాటు వినూత్నంగా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క అంబులెన్స్, ఐసీటీసీ అంబులెన్సులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అసలు ఏ విధంగా ఈ వాహనం పనిచేస్తుంది, ఎక్కడెక్కడకు వెళ్తుంది, అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉపయోగాలు ఎట్లా ఉంటాయని తెలిపేందుకు మనతోటి సిబ్బంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు రాగానే పేషెంట్కి ఏ రకమైనటువంటి నమూనాలు తీసుకుంటారు, పరీక్ష ఏ విధంగా చేస్తారు? పేషెంట్ రాగానే పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనే తెలుసుకుంటాం సార్. పేషెంట్ రాగానే తనకు ఏమన్నా ఫీవర్గా ఉన్నా కానీ, ఎక్కువగా కఫ్ రావడం కానీ, సిక్ అవ్వడం కానీ, ఎక్కువగా చెమటలు పట్టడం కానీ, ఎడతెరపని దగ్గు కానీ, బరువు తగ్గడం కానీ, ఇటువంటి లక్షణాలు ఉంటే కనుక హెచ్ఐవి అనేది ఉండే అవకాశాలు కొన్ని సిమ్టమ్స్ లక్షణాలు సార్ ఇవి. ఆ పేషెంట్ రాగానే పేషెంట్ శాంపిల్స్ తీసుకుని ఆ టెస్టులు పెడతాం సార్. టెస్టులు చేశాక ఏదైనా రిపోర్ట్ అబ్నార్మల్గా వస్తే పేషెంట్ కండిషన్ బట్టి చూసుకుని అప్పుడు ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటాం సార్. రెండోసారి తీసుకుని శాంపుల్ చెక్ చేసి మళ్ళీ కన్ఫర్మేషన్ అయ్యాక నేను కౌన్సిలర్ సార్ దగ్గర పంపిస్తానండి. సార్ అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి దగ్గరలో ఉన్న ఏఆర్టీకి మెడిసిన్ పంపిస్తారు సార్. మెయిన్ కాన్సెప్ట్ వచ్చి వెహికల్ హెచ్ఐవి పైన అవగాహన కల్పించి వాళ్ళందరికీ హెచ్ఐవి టెస్టులు ఉచితంగా చేయించాలనేది మెయిన్ ఉద్దేశం సార్. ఇది ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి టెస్టులు చేయించుకోవాలంటే కొంతమంది ఇబ్బంది పడతారు సార్. ఇక్కడ హాస్పిటల్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, రావడానికి టెస్టులు చేయించుకోవడానికి ఇబ్బంది పడతారు కనుక వాళ్ళకి ఏదైనా అనుమానంగా ఉంటే తమగా వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవచ్చు సార్. ఇది ప్రతి విలేజ్లో కూడా వెళ్తారు సార్. ఎక్కువ ట్రైబల్స్ ఏరియాలోని ఎక్కడైతే కొంచెం దీనిపైన అవగాహన లేదో ఆ ఏరియాలన్నింటికి ఇది వెళ్ళి అక్కడ టెస్టులు చేసి వాళ్ళకి కొంత నాలెడ్జ్ అనేది అందిస్తారు సార్. ఎవరికైనా రియాక్టివ్ అయినా కానీ వాళ్ళకి మెడిసిన్ అనేది కూడా ఫ్రీగానే గవర్నమెంట్ పెడతారు సార్. అదే విషయం మళ్ళీ వేరే సిబ్బందికి కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరికి తెలియదు సార్. ఓన్లీ పర్సనల్గా ఇండివిజువల్గా తనకు ఒక్కరికే తెలుస్తుందండి. చాలా క్లియర్గా ఆ పేషెంట్ వస్తారు, చేయించుకుంటారు. ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఆమెని కౌన్సిలర్ సార్ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి మెడిసిన్ పెట్టించి పంపిస్తారు సార్. లైంగిక వ్యాధులకు సంబంధించి టెస్టులు కూడా జరుగుతాయి సార్. దీంట్లో సిఫిలిస్ అంటారండి. ఇది ఏంటంటే హెచ్ఐవి కాదు సార్ ఇది, కానీ హెచ్ఐవితో పాటు సిఫిలిస్ కూడా చేస్తారు సార్. దీంట్లో అదేంటంటే కొంచెం పింపుల్స్ రావడం కానీ, యూరినరీ బ్లాండ్ దగ్గర కానీ ఇన్ఫెక్షన్స్ అవ్వడం కానీ ఎక్కువగా అటువంటి లక్షణాలు కనిపిస్తాయి సార్. లక్షణాలు కనిపించిన వాళ్ళకి 2 చేసి మనం రిపోర్ట్ చూసి దాన్ని బట్టి మన దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ పంపిస్తాం సార్. మొత్తం ఎన్ని రకాల కిట్లు మీకు అందుబాటులో ఉంటాయి, ఏ విధంగా వాటిని చేస్తారు సార్? మనకి హెచ్ఐవి నిర్ధారించడానికి 3 రకాల కిట్లు ఉంటాయి సార్. దీంట్లో కూంబెడ్స్ అనేది ఫస్ట్ కిట్ సార్. దీంట్లో టెస్టులు చేసి మనం ఏదైనా రిపోర్ట్ పాజిటివ్ వస్తే సెకండ్ కిట్ అని ఉంటుంది సార్. ఇది స్టాండర్డ్ క్యూ అని దీంట్లో చేస్తుంది సార్ కన్ఫర్మేషన్. దీంట్లో కూడా పాజిటివ్ వస్తే థర్డ్ కిట్ టెడ్రో అని ఉంటుంది సార్. థర్డ్ కిట్లో కూడా కన్ఫర్మ్ అయితే మనం పాజిటివ్ కింద నిర్ధారిస్తాం సార్. ఒక పేషెంట్కి టెస్టింగ్ చేయడానికి మనకి సుమారు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు టైం పట్టవచ్చు సార్ రిపోర్ట్ రావడానికి. సార్ ఈ టెస్ట్ చేయించుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి అమౌంట్ తీసుకోవట్లేదు సార్. ఇది ఫ్రీ సర్వీస్ అండి. ప్రతి ఒక్కరికి హెచ్ఐవి ఎలా వస్తుంది అని ఒక అవగాహన కల్పించడం, మళ్ళీ హెచ్ఐవి టెస్ట్ అనేది ఒక భయంకరమైన వ్యాధిలా పూర్వంలా కాకుండా ఇది చాలా సాధారణ టెస్ట్. ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. పెళ్లి కాకముందు ప్రతి అబ్బాయి అమ్మాయి చేయించుకోవాలి. అలాగే కన్సీవ్ అయ్యాక ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. హెచ్ఐవి చేయించుకోవడం వల్ల ఒకవేళ తమకుంటే తర్వాత తరానికి రాకుండా మనం ఆ హెచ్ఐవిని ఆపగలిగే సామర్థ్యం కోసం ఇది అనేది ఏర్పాటు చేశారు సార్. ఈ వాహనంలో ఎంతమంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు, ఎట్లాగా విధులు నిర్వహిస్తూ ఉంటారు? నేను ఫస్ట్ వచ్చి వ్యాన్లో 4 ఉంటాం సార్. నేను కౌన్సిలర్ అండి. పేషెంట్ వచ్చిన వెంటనే అతను బిహేవియర్ ఎలా ఉంది, ఏంటి, అసలు ఎందుకు చేయించుకుంటున్నారు ఈ టెస్ట్ అని చెప్పిన తర్వాత అతను ఓకే అంటేనే ఆయన విల్లింగ్ అయితేనే వాలంటరీగా చేయించుకోవాలి సార్. ఇది బలూన్ చేయడానికి మనకు లేదండి. వాలంటరీగా చేసిన తర్వాత నేను ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర పంపిస్తాను సార్. అతను కన్ఫర్మేషన్ చేసి అతను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఐఆర్టీకి పంపిస్తాము. డ్రైవర్ ఏమో విలేజ్ లెవెల్లో హెల్పర్ ఏమో కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటాడండి మాకు. అంతే. ఉదయం నుంచి సాయంత్రం వరకు విలేజ్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా టీవీ ద్వారా డిస్ప్లే చేస్తున్నాం సార్. ఎయిడ్స్ పైన అవగాహన కల్పిస్తూ ఇది సోకకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.